సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో హెచ్ కంపెనీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఆర్సీపురంకు చెందిన నిరుపేద కుటుంబం అయిన సులోచన శంకర్ పెద్ద కూతురైన నందిని వివాహానికి హెచ్ కంపెనీ ఆధ్వర్యంలో వివాహం ఖర్చు మొత్తం పెట్టుకున్న హెచ్ కంపెనీ చైర్మన్ అన్నం ప్రవీణ్ కుమార్, అలాగే మరో కుటుంబమైన లక్ష్మయ్య లక్ష్మీ కుమారుడు వివాహానికి హెచ్ కంపెనీ చైర్మన్ అన్నం ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా పుస్తే మట్టెలు అందియడం జరిగింది. పేద ప్రజల అవసరాలకు ఎల్లవేళలా వారి వెంటే ఉంటూ ప్రతి విషయంలో సహాయం చేస్తూ సహాయంతో నాన్నను మించిన కొడుకుగా పేరు ప్రతిష్టలు సొంతం చేసుకుంటున్న హెచ్ కంపెనీ చైర్మన్ అన్నం ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మా సారు అన్నం ప్రవీణ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి నెల 15వ తేదీన నిత్య అవసరాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పేదవాళ్లకు చదువు, వివాహం ఖర్చులకు కూడా వారి సహకారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మా పెద్ద కుమార్తె వివాహానికి కూడా ఆయన మొత్తం ఖర్చు భరించి మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. అలాగే మా కూతురి పేరు మీద 50 గజాల స్థలం కూడా ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. మా ముగ్గురు కూతుర్ల వివాహానికి కూడా ఆయన సహాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారి నాన్న జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని, ఆ భగవంతుడు మా సార్ అన్నం ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. నేను ఆర్సీపురం నుండి వచ్చాను. ఇక్కడికి నాకు మ్యారేజ్ కోసం హెల్ప్ చేయడానికి సార్ని అడగడానికి వచ్చాను. నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, కానీ నాకు ఎవ్వరు ఏ విధంగా హెల్ప్ చేయలేదు. నేను ఫస్ట్ టైం సార్ దగ్గరకు రాగానే సార్ నన్ను కొంచెం మోటివేషన్స్ చెప్పారు. దానివల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను సార్ దగ్గర. సార్ నాకు అడిగారు, ఏం కావాలమ్మా నీకు అని చెప్తే నేను చెప్పాను, సార్ మీకు ఏది నచ్చితే అది పెట్టండి అంటే, నువ్వు చెప్పమ్మా అని చెప్తే నేను బడిబాసని అడిగాను. నాకు వీలైనంత వరకు అన్నీ తెచ్చిచ్చారు సార్. ఇంకా నాకు 50 స్క్వేర్స్ ల్యాండ్ కూడా రాసిస్తున్నారు ఫ్యూచర్లో. నేను చాలా హెల్ప్ చేశారు. అలాగే ఎవ్రీ మంత్ 15th సార్ హెల్ప్ చేస్తున్నారు. 10 kgs రైస్. అలా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్లో 3 మెంబర్స్కి వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి హెల్ప్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి హెల్ప్ చేసినందుకు. మేము రైస్ తీసుకుంటున్నాము. మా డాడీకి ఎవరో చెప్పారంట, ఇలా అనాథ వాళ్ళకి ఇలా ఇస్తున్నారని చెప్పేసి. అక్కడ నుండి మా డాడీ చెప్తే ఇక్కడికి వచ్చాం మేము. ఎంతోమంది చెప్పారు, కానీ సార్ వచ్చిన తర్వాత అసలు సార్ మాటల విధానంగా నాకు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. నగరి జ్ఞాపకార్థంలో ఇవన్నీ సేవలు చేయడం స్టార్ట్ చేశారంట. ఇలాంటి సేవలు మరి ఇంకెన్నో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారు, నేను నాకు 4 బిడ్డలు, పెళ్ళి చేద్దామని అనుకున్నా. ఏదైనా ఇస్తారని సారు 3 నెలల నుంచి రైస్ ఇస్తుండు. హెల్ప్ చేయమని వచ్చాను. అడిగింది మా పాప, అడిగితే ఇంతవరకు చేస్తా, మా మంచం బరిబాసలు కావాలని అన్నది, అంతవరకే చేస్తా అని చెప్పిండు సార్. జాగవి ఇస్తామన్నారు, 50 గజాలు చూస్తా అన్నాడు. టీచర్లో చెప్తా అన్నాడు. ఇప్పుడైతే లేదు, తర్వాత చూస్తా, ఏది ఉన్నా ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయాలి, అడగాలని చెప్తుండు సారు. అంతే. 4 పాపలు. ఇప్పుడు పెద్ద పాపకు సాయం చేస్తుండు సార్. ఇంకా 3 పాపకు చేస్తాను అంటుండు, మాట ఇస్తుండు. సార్కి మంచిగా కలిగింది, దేవుడు మంచిగా చూసుకొని మంచిగా హెల్ప్ చేయండి. అన్న గ్రూప్ మెంబర్స్ అందరికీ నా పాదమేమందము. నాకు 4 ఆడపిల్లలు అండి. నా పేరు శంకరు. నాకు 4 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి మాత్రం కొద్దిగా హెల్ప్ చేస్తామని చెప్పేసి సార్ దగ్గరికి వచ్చాను. అన్ని విధాలుగా బడి బారస్థాన సార్కి మొత్తం ఇస్తున్నాడు. ఎవ్రీ మంత్ మా ఆర్సీపురం నుంచి చాలామంది వస్తున్నారు. ఎవ్రీ మంత్ 15కి మాత్రం డొనేట్ చేస్తున్నాడు. ఆ విధంగా నాకు కూడా తెలిసింది. ఆయన సార్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ హెల్ప్ అవుతుంది అంటే సార్ దగ్గరికి వచ్చాము. ఆయన ఏ మాట కాదనకుండా కంపల్సరీ హెల్ప్ చేశాడు. రీసెంట్లీ ఇక్కడ చూడండి, కంపల్సరీ ఇచ్చాడు. మళ్ళీ 3 పాపలకు మాత్రం పెళ్లి చేసి నేను మొత్తం దగ్గరుండి చేసి ఇస్తున్నాడు. మళ్ళీ మా పెద్ద అమ్మాయికి 50 స్క్వేర్ ఫీట్స్ యాడ్ రాసిస్తున్నాడు సార్. ఇది మాత్రం అన్న గ్రూప్ మెంబర్స్ అందరికీ, ఆ సార్కి ప్రవీణ్ కుమార్ సార్కి ఆ దేవుడు వేళలా ఉండాలని నా మనస్ఫూర్తిగా ఓం నమః కోరుకుంటున్నాను. నా పేరు బాలకృష్ణ. నేను ఇక్కడ మదినాగూడెంలో ఉంటాను. సో నాకు సార్ ముందు నుంచి పరిచయం లేకుండే, బట్ అక్కడ చాలామందికి హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి ఎవ్రీ మంత్ 15th రోజు కంపల్సరీగా వచ్చేవారు అనమాట. కానీ నాకు తెలీదు, మా మదర్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పడం వల్ల నేను ఒకసారి వెళ్ళినుండే. సో అక్కడ నుంచి తెలుసుకొని ఇంకా చాలామందికి చెప్పినాము. అరౌండ్ అక్కడ ఏరియా వాళ్ళే 200 మెంబర్స్ వరకు వస్తారు మ్యాక్సిమం.
సో ఇంకా ఇట్లాంటి హెల్ప్ ఇంకా చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకొని మా మమ్మీ మా మదర్ వాళ్ళకి తెలిసి ఇక్కడికి వచ్చి అడిగారు అనమాట సార్ని. సో ఇట్లా మ్యారేజ్ ఉంది సార్, ఇట్లా ఏమైనా హెల్ప్ చేయండి అని అడిగితే సార్ వాళ్ళు ఇట్లా పుస్తమిట్టలు ఇట్లా అందజేస్తున్నారు మాకు. సో ఇట్లా హెల్ప్ ఇంకా చాలామంది చేయాలని కోరుకుంటున్నాం సార్, మీకు కూడా. ఓకే. సో ఇప్పుడు మనకు సార్ వాళ్ళ ఫాదర్ అన్నం మా ప్రభు సార్ వాళ్ళ పేరు పైన ఈ హెల్ప్ అన్నీ చేస్తున్నారు కదా. సో ఈ ఆర్గనైజేషన్ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా పేదవాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మీ తరపు నుంచి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఇంకా పూర్ పీపుల్స్ చాలామంది ఉంటారు సార్ మా సైడ్. సో వాళ్ళకి కూడా మేము చెప్తాము. సో సార్ దగ్గరికి మేము పంపిస్తాం. సో సార్ మీరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను, అందరికీ హెల్ప్ చేయాలి, ఇలా ఇంకా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.